శరవేగంగా అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలు జరిగిన NBK112 ప్రీ ప్రొడక్షన్ పనులు. గతంలో బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సింహ చిత్రానికి కొరటాల శివ రచయిత. ఇప్పుడు దర్శకుడిగా బాలయ్యను డైరెక్ట్ చేస్తున్న కొరటాల. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక కీలక వార్త నెట్టింట వైరల్. తాజా సమాచారం ప్రకారం NBK112 సినిమా రెగ్యులర్ షూట్ అక్టోబర్ నుంచి మొదలు. బాలకృష్ణ మాస్ ఎంట్రీ, పవర్ఫుల్ సీన్లతోనే మొదటి షెడ్యూల్ ప్రారంభించాలని దర్శకుడు నిర్ణయం. బాలకృష్ణ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ ను ఒక విభిన్నమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక భారీ యాక్షన్ డ్రామా సిద్ధమవుతోంది. గతంలో సింహ చిత్రానికి రచయితగా పనిచేసిన కొరటాల బాలయ్యను దర్శకుడిగా తెరపైన ఎలా ప్రజెంట్ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవలే బాలకృష్ణకు ఆపరేషన్ జరగడంతో ఆయన కోలుకున్న తర్వాత అక్టోబర్ నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? కొరటాల ప్లాన్ చేంజ్, అక్టోబర్లో తొలి షెడ్యూల్. నెగిటివ్ షేడ్స్ లో ఐశ్వర్య రాజేష్. మొదట ఆగస్టు అనుకొని ఇప్పుడు అక్టోబర్కి షిఫ్ట్. ఇక స్టోరీలోకి వెళ్తే, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలని లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న NBK111 చిత్రం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. వీరసింహారెడ్డి ఘన విజయం తర్వాత వస్తున్న ఈ కాంబో పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరోవైపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఒక భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలు జరిగిన ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సింహ చిత్రానికి కొరటాల శివ రచయితగా సేవలందించినప్పటికీ దర్శకుడుగా ఆయన బాలయ్యను డైరెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దీంతో నటసింహాన్ని కొరటాల తెర మీద ఏ స్థాయిలో ఆవిష్కరిస్తారో అని అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక కీలక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తాజాగా ఆగస్టు 3వ వారంలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లాలని భావించారు. అయితే ఇటీవలే బాలకృష్ణ మోకాలకి చిన్నపాటి ఆపరేషన్ జరగడంతో వైద్యుల సూచన మేరకు ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. హీరో పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే చిత్రీకరణ ప్రారంభించాలని మేకర్స్ నిశ్చయించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. మొదట బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల శివ భావిస్తున్నప్పటికీ ఆ ప్లాన్ను మార్చుకున్నారు. కథానాయకుడి మాస్ ఎంట్రీ, పవర్ఫుల్ సీన్లతోనే మొదటి షెడ్యూల్ ప్రారంభించాలని దర్శకుడు నిర్ణయించారు. ఇక దేవరా వంటి సంచలన విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో కథా కథనాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. కమర్షియల్ మాస్ అంశాలతో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ చిత్రంలో ప్రధాన అట్రాక్షన్గా నిలవనున్నాయి. ఇక ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ ను ఒక విభిన్నమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఇందులో కథానాయికగా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వెండి తెర మీద బాలయ్య, ఐశ్వర్య రాజేష్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని తెలుస్తోంది. సుధాకర్ చేకూరి, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా అత్యంత ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.